22 యూట్యూబ్ ఛానల్పై భారత ప్రభుత్వం కొరడా జులిపించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఈ దిశగా ఒక స్టేట్మెంట్ని కూడా రిలీజ్ చేశారు. ఈ స్టేట్మెంట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్లో కూడా పెట్టారు. ఐటీ రూల్స్ 2021 వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యూట్యూబ్ ఛానల్స్ని ఈ విధంగా డెసిషన్ తీసుకోవటం. ఇంతకుముందు భారతదేశం లాస్ట్ ఇయర్ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ చేసింది, కానీ ఇది కొత్త ఐటీ రూల్స్ 2021 ప్రకారం. లాస్ట్ ఇయర్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 వచ్చాయి. కొత్తగా సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వీటికి సంబంధించిన కంటెంట్పై చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటూ ఇటువంటి రూల్స్ వచ్చాయన్నమాట. ఈ రూల్స్ ప్రకారం ఇలా బ్యాన్ చేయడం ఇదే మొదటిసారి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఇక్కడి నుంచి మనకి లైబుల్ అనమాట. ప్లాట్ఫామ్స్ అంటే ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. ఎవరైతే ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు కనుక సరిగ్గా యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళు కూడా లైబుల్. నిన్న 22 యూట్యూబ్ ఛానల్స్తో పాటు 3 ట్విట్టర్ అకౌంట్స్, ఒక ఫేస్బుక్ అకౌంట్, ఒక న్యూస్ వెబ్సైట్ ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. అసలు యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వ వ్యతిరేక చర్యలు పాల్పడుతుంటే, నేషనల్ సెక్యూరిటీని దెబ్బతీస్తుంటే, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్స్ దేశానికి వ్యతిరేకమైన చర్యలు చేస్తున్నాయని చెప్పి ప్రభుత్వం డైరెక్ట్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఉక్రెయిన్ వార్ సంబంధించి, భారత్ ఉక్రెయిన్ సంబంధాలకు సంబంధించి, ఇండియా స్టాండ్ అండ్ ఉక్రెయిన్ సంబంధించి, తర్వాత భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి, జమ్మూ కాశ్మీర్ సంబంధించి అనేక రకాల సెన్సిటివ్ ఇష్యూస్ ఈ యూట్యూబ్ ఛానల్స్ డిక్లేర్ చేశాయని, అది కూడా ఫేక్ న్యూస్ డిక్లేర్ చేశాయని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఈ మొత్తం 22 యూట్యూబ్ ఛానల్స్లో 4 పాకిస్తాన్కి చెందిన యూట్యూబ్ ఛానల్స్గా కూడా ప్రభుత్వం గుర్తించింది. దాంతోపాటు థంబ్నెయిల్స్ పెట్టడం, లోగోస్ పెట్టడం, అంటే ఫేమస్ థంబ్నెయిల్స్, రాంగ్ థంబ్నెయిల్స్ పెట్టి ఎక్కువ వ్యూస్ కోసం అనమాట. దాంతోపాటు ఫేక్ న్యూస్ కూడా ఎక్కువ, లోపలంతా ఫేక్ న్యూస్ అండ్ బయట థంబ్నెయిల్లో ఫేమస్ టీవీ ఛానల్ పేరు కానీ, ఫేమస్ యూట్యూబ్ ఛానల్ పేరు కానీ, ఫేమస్ యాంకర్స్, ఫేమస్ న్యూస్ రీడర్స్ దానిలో ఉన్నట్టు చూపించి లోపలంతా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం. ఈ మొత్తం 22 యూట్యూబ్ ఛానల్స్ కలిపి దాదాపు 260 crore వ్యూస్ ఉన్నాయంట. అంటే చూడండి యూట్యూబ్ ఛానల్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది అని చెప్పేది. నేషనల్ సెక్యూరిటీ అనేది ప్రైమోస్ట్ కాబట్టి దానికి సంబంధించి సోషల్ మీడియాలో అసత్యమైన ప్రచారం జరిగితే ప్రభుత్వం దాని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఫాల్స్ థంబ్నెయిల్స్, ఫాల్స్ ఫేక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తన స్టేట్మెంట్లో వీటికి సంబంధించి కొన్ని కంటెంట్, అంటే ఆ యూట్యూబ్ ఛానల్స్లో ఏమేమి కంటెంట్ ఉన్నాయి అవి కూడా బయట తీసి చూపించింది అనమాట. ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఫారెన్ ఆరిజినేటెడ్ యూట్యూబ్ ఛానల్స్ యాంటీ ఇండియా ప్రాపగేషన్ చేస్తుంది, దేశానికి వ్యతిరేకమైన ప్రాపగేషన్. దానికి సంబంధించి కూడా కఠినమైన చర్యలు అనమాట. అయితే ఇప్పుడు మనం చూసాం కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేకత, దేశ వ్యతిరేకత అనే విషయంలో డిఫరెన్స్ ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ఎగ్జిక్యూటివ్కి చాలా వైడ్ పవర్స్ ఇస్తున్నాయని చెప్పి, అంటే రేపు ఎలక్షన్ టైంలో ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరైనా చెప్పినా అది దేశ వ్యతిరేకంగా స్టాంప్ వేసే అవకాశం ఉందని కూడా అంటున్నారనమాట. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ స్ట్రిక్ట్ అవడంతో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, సోషల్ మీడియా కానీ ఇవన్నీ కూడా చాలాసార్లు వాళ్ళు కూడా దీని మీద కంటెంట్ చేస్తున్నారనమాట. మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వీటన్నిటికి సంబంధించి ఇంత తీవ్రమైన రెగ్యులేషన్స్ అయినని, వీటికి వ్యతిరేకంగా లాస్ట్ ఇయర్ చాలా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా వచ్చాయి. ఈవెన్ ఐటీ రూల్స్ 2021 మీద కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా సినిమాటోగ్రఫీ యాక్ట్ మీద వీటన్నిటి చేంజెస్ మీద చాలామంది రియాక్ట్ అయ్యారు కూడా. సో కాబట్టి ఇటువంటి బ్యాన్ అనేది ఈ వెబ్సైట్లకు మంచిదే, కానీ భవిష్యత్తులో ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేకమైన వెబ్సైట్లు కూడా ఇలా చేస్తారా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి.